అందరికీ నమస్కారం అండి. కొత్త అపరాధ పరిశోధన కథలోకి స్వాగతం. ఈ కథ పేరు మంత్రి కూతురు. రచన మిస్ కె మధుబాల గారు. చదువుతున్నది దేవి. ఈ కథ మీకు అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా కథలోకి వెళ్ళిపోదామా? రాజారాం భోజనం చేశాడు. తన కోటు జేబు తడిమి చూసుకున్నాడు. జేబు ఖాళీగా ఉంది. అక్కడ ఉండవలసిన 25 రూపాయలు లేవు. సాధన పిలిచాడు అతను. అతని భార్య సాధన గబగబా వచ్చింది. నా జేబులో 26 రూపాయలు ఉండాలి, నువ్వేమన్నా తీసావా అని అడిగాడు. నేను తీయలేదు అందామె. అయితే ఆ డబ్బు ఏమైంది అరిచాడతను. కోటు జేబుల్లో ఆమె వెతికింది. జేబుల్లో డబ్బు లేదు. కమ్యూనిటీ హాల్ ఎదురుగా అతడు హాట్ టీ అమ్మితే ఆ డబ్బు అతడికి వచ్చింది. ఆ డబ్బు పోతే అతడు మొన్నాడు టీ అమ్మలేడు. డబ్బు పెట్టి పాల ప్యాకెట్లు కొనాలి. రేపు ఎలా తన వ్యాపారం నడవడం? రాజారాం ఆలోచిస్తూ తన అరడజను పిల్లల వైపు చూశాడు. 3 కొడుకులు, 3 కూతుళ్ళు. వాళ్లలో ఎవరో తీయకపోతే ఆ డబ్బు తన జేబులోంచి మాయం కాదు. ఎవరు తీశారు? అతడు ఉగ్రుడయ్యాడు. పిల్లల వైపు కోపంగా చూశాడు. నా కోటు జేబులోని డబ్బు మీరెవరైనా తీస్తే వెంటనే ఒప్పుకొని ఇచ్చేయండి అరిచాడతను. నేను తీయలేదు అన్నాడు పెద్ద కొడుకు. నాకేమీ తెలియదు నాన్న అన్నాడు రెండోవాడు. మీ కోటు దగ్గరికి నేను వెళ్ళలేదు అన్నాడు మూడోవాడు. మేం మీ కోటును ముట్టుకోలేదు అన్నారు 3 ఆడపిల్లలు. తను రెండో కొడుకు రంజన్ మీద అతడి చూపు నిలిచింది. రంజన్ వయసు 15 సంవత్సరాలు. ఇంతకుముందు అతడు తండ్రి జేబులోంచి చిల్లర తీసుకున్నాడు. ఒరే వెధవా, నిజం చెప్పు అరిచాడు తండ్రి. రంజన్ ఏడవడం మొదలుపెట్టాడు. తన నిక్కర్ జేబులోంచి 20 రూపాయలు తీసి బయటపడేశాడు. ఇంకా ఉండాలి, లాగు అన్నాడు తండ్రి. 6 రూపాయలు ఖర్చయిపోయింది. నేను నా ఫ్రెండ్సు లడ్డూలు వడలు తినేశాం అన్నాడు రంజన్. కొడుకు వంక కోపంగా చూశాడు తండ్రి. 2 చెంపలు వాయించాడు. అయిందేదో అయింది, వాణ్ణి చంపేయకండి అంది సాధన. ఇటువంటి ఇంటి దొంగ చావాలి అన్నాడు రాజారాం. రంజన్ తండ్రి దెబ్బలకి ఏడుస్తూ వెనక్కి జరుగుతున్నాడు. ఈ వెధవకు 3 రోజులు తిండి పెట్టకు అరిచాడు రాజారాం. తెలియక పిల్లలు మీ జేబుల్లోని డబ్బు తీసుకుంటూనే ఉంటారు. ఆ మాత్రం దానికి మీరంతలా కొట్టాలా అంది భార్య బాధతో. రాజారాం మాట్లాడకుండా పక్కనున్న తన గదికి వెళ్ళిపోయాడు. చాప మీద పడుకున్నాడు. ఎవరి చెయ్యో అతడి మీద పడింది. పక్కకి తిరిగి చూశాడు. తన భార్య సాధన చాప మీద కూర్చునుంది. చూడండి, ఒకప్పుడు మీరు పెద్ద బ్రతుకు బ్రతికారు. పెద్ద ఉద్యోగం చేసేవారు. నెలకు 3000 ఆర్జించేవారు. ఆ ఉద్యోగం పోయింది. దిక్కులేక ఈనాడు టీ అమ్ముకొని బ్రతుకుతున్నాం అందామె కన్నేళ్లతో. ఓడలు బళ్ళవుతాయి అన్నాడతను. పేదరికం దాపరించాక మీలో కోపం ఎక్కువైపోయింది. ప్రతి చిన్న నేరానికి పిల్లలను కొట్టేస్తున్నారు. దొంగతనం నాకు నచ్చదు. అది నచ్చకే నేను టీ అమ్ముకుని జీవిస్తున్నాను. మెల్లిగా చెప్తే వాడే తెలుసుకుంటాడు. అలా కొడితే మొండివాడైపోతాడు. వాడెలా పోతే నాకే అన్నాడు విసుగ్గా. ఆమె అతడి చెయ్యి నిమిరింది. చిన్నతనంలో వాడు మీరు కొన్న ఫ్లాస్కును పగలగొట్టాడు. అప్పుడు మీరేమన్నారో గుర్తుందా అడిగింది ఆమె. బాగా జ్ఞాపకం ఉంది. అప్పుడు చేతిలో బాగా డబ్బుంది. మరో ఫ్లాస్కు కొనగలను, అందువలన వాడిని తిట్టొద్దు అన్నాను. ఈనాడు పరిస్థితులు వేరు. ఇప్పుడు పరిస్థితులను బట్టి మనం ప్రవర్తిస్తున్నాం అన్నాడతను. క్షణకాలం వాళ్ళు నిశ్శబ్దంగానే ఉండిపోయారు. అతడు ఒక ఎలక్ట్రికల్ కంపెనీకి మేనేజర్గా ఉండేవాడు. కారులో తిరిగేవాడు. అతడికి గుర్రపందాలంటే మహా పిచ్చి. కంపెనీ డబ్బుని 50,000 పైగా అతడు వాడేశాడు. దాంతో అతడు కష్టాల పాలయ్యాడు. కంపెనీ యజమాని అతడిని పోలీసులకు అప్పగిస్తా అన్నాడు. అలా కాకుండా ఉండాలంటే కంపెనీ డబ్బును వాపస్ చేయమన్నాడు. రాజారాం ఉద్యోగం వదిలేశాడు. గ్రాడ్యుటీ ప్రావిడెంట్ ఫండ్ మొత్తం 40,000 వచ్చింది. అదంతా కంపెనీకి ఇచ్చేశాడు. భార్య నగలు, ఇంట్లోని వస్తువులు అమ్మేసి మరొక 10,000 చెల్లించి తన గౌరవాన్ని కాపాడుకున్నాడు. అటుపైన అతడికి ఎక్కడా ఉద్యోగం దొరకలేదు.
3 నెలల పాటు ఇంట్లో తింటూ కూర్చున్నాడు. ఉన్నవన్నీ ఎగిరిపోయాయి. అప్పుడు టీ అమ్మకం ప్రారంభించాడు. మరేం గత్యంతరం లేక. పిల్లల చదువులు దెబ్బతిన్నాయి. ఫీజులు కట్టలేక, పుస్తకాలు కొనలేక పిల్లలు చదువులకు స్వస్తి చెప్పవలసి వచ్చింది. ఆనాటి రాత్రి అందరూ తిన్నారు, రంజన్ తప్ప. వాళ్ళు తినేటప్పుడు రంజన్ బయటికి వెళ్ళిపోయాడు. రోడ్డు వారగా ఉన్న రాయి మీద రామ్ కూర్చునున్నాడు. అతడు పక్కకు చేరాడు రంజన్. రామ్ వయసు 13 ఏళ్ళు ఉంటుంది. ఒరేయ్ రామ్, తిండి తిన్నావా? రంజన్ అడిగాడు. నాన్న తాగొచ్చాడు. అమ్మ ఏమీ వండలేదు. వాళ్ళిద్దరూ ఏదో తగువులాడుకుంటున్నారు. నాన్న నన్ను తంతాడు అని భయపడి ఇలా వచ్చేశాను. ఆకలిగా ఉందా? అడిగాడు రంజన్. పేగులు అరుస్తున్నాయి. అయితే పద, నీ దగ్గర డబ్బుందా? పద చెప్తాను. కొంచెం దూరం నడిచి ఇద్దరూ లక్ష్మీ హోటల్లోకి వెళ్ళారు. గులాబ్ జామ్ తిన్నారు. మసాలా దోశలు భుజించారు. పూరీలు, కూర నమిలేశారు. కాఫీ తాగారు. బిల్లు ₹4.50 అయింది. గ్లాసులో ఉన్న నీళ్లు రంజన్ తాగేసి రామ్ వైపు చూశాడు. నా జేబులో ఖాళీ పర్సు ఉంది. బిల్లు చెల్లించడానికి నేను పర్సు పైకి తీస్తాను. నా పర్సు లాక్కుని నువ్వు బయటకి పారిపో. నిన్ను పట్టుకోవడానికి నేను పరిగెడతాను. అలా ఇద్దరం పారిపోదాం అన్నాడు రంజన్. గొప్ప ఐడియారా అన్నాడు రామ్. రంజన్ కౌంటర్ వెనక కూర్చున్న హోటల్ యజమాని ముందుకు నడిచి పర్సు పైకి తీశాడు. వెనకనున్న రామ్ ఆ పర్సు లాక్కొని బయటికి పారిపోయాడు. దొంగ రాస్కెల్! ఉండండి సార్, ఇప్పుడే తిరిగి వచ్చి డబ్బిచ్చేస్తానే అని రంజన్ బయటకు పరిగెత్తాడు. తన ముందు పడేసిన బిల్లు పట్టుకుని హోటల్ యజమాని అతడి రాక కోసం ఎదురు చూస్తున్నాడు. చివరికి విసిగెత్తి రత్నం అని పిలిచాడు. సార్ అన్నాడు రత్నం. బిల్లు చెల్లించకుండా ఒకడు బయటికి పారిపోయాడు. పరిగెత్తుకెళ్ళి చూడు అరిచాడు హోటల్ యజమాని. రత్నం బయటికెళ్ళాడు. ఆ రోడ్డుకి ఇరువైపులా చూశాడు. పరిగెడుతున్న ఏ మనిషి కనపడలేదు. రత్నం లోపలికి నడిచాడు. ఎవరు లేరు సార్ అన్నాడు రత్నం. మరో వ్యక్తిని తన సీట్లో కూర్చోమని హోటల్ యజమాని రోడ్డంతా నడిచి వెతికాడు. కానీ ఎక్కడా వాడు కనపడలేదు. వాడిని తిట్టుకుంటూ హోటల్కి చేరుకున్నాడు యజమాని. పర్సు కొట్టేసినవాడు అతడు కలిసి అలా నన్ను మోసం చేశారు, డర్టీ రోగ్స్ అన్నాడు హోటల్ యజమాని తన సీట్లో కూర్చున్న మనిషితో. రంజన్ ఇంటికి చేరుకున్నాడు. ముందు తలుపు మీద తట్టాడు. అతడి తల్లి తలుపు తెరిచింది. ఎక్కడికి పోయావురా అందామె. ఇంట్లో ఉంటే నాకు వచ్చేవి దెబ్బలేగా, అందుకని అలా తిరిగొచ్చానమ్మా అన్నాడు అతను. మీ నాన్న పడుకున్నారు, వంటగదిలోకి పద, నీకోసం భోజనం ఉంచాను అందామె. ఆకలిగా లేదు. ఏ ఎక్కడైనా తిన్నావా? అతడు జవాబు ఇవ్వలేదు. చెప్పరా? హోటల్లో తిన్నాను. డబ్బెలా వచ్చింది? డబ్బు ఇవ్వలేదు. హోటల్ వాడి ముఖాన్నే బిల్లు పడేసి పారిపోయాను. ఎవరూ నన్ను పట్టుకోలేదు. అలా ఎంతకాలం సాగుతుంది? ఎప్పుడో ఒకనాడు పట్టుబడతావు, అప్పుడు చూద్దాంలే. చూడు రంజన్, మీ నాన్నగారు ఇప్పుడు చితికిపోయినా ఒకప్పుడు గొప్పగానే బ్రతికారు. నిన్ను పోలీసులు అరెస్టు చేస్తే ఆయన నేను తలలు దించుకోవాలి అన్నదామె. ఒకప్పుడు మనం ఎలా ఉన్నా ఈనాటి మన స్థితి చండాలంగా ఉందమ్మా. కట్టుకోవడానికి గుడ్డలు లేవు, తినడానికి తిండి లేదు. మన పరిస్థితి బాగుపడుతుందనే నమ్మకం నాకు లేదు. పిల్లలు పెద్దవాళ్ళైతే మీరు గడిస్తారు, మన స్థితి బాగుపడుతుంది. ఆ దేవుడు మనల్ని వృద్ధిలోకే తీసుకొస్తాడు అందామె. మాకు మంచి చదువులు డిగ్రీలు లేవమ్మా, మాకెవ్వరు ఉద్యోగాలు ఇవ్వరు. పెద్దవాడైన అన్నయ్య ఏం చేస్తున్నాడు? నువ్వు తయారు చేసిన టీని రోడ్డు వారగా నాన్న నడిపే కొట్టుకు పట్టుకెళ్తున్నాడు. అక్కడ కూర్చుని టీ తాగిన వాళ్ళ గ్లాసులు కడగడంలో నాన్నకు సహాయపడుతున్నాడు. ఎవరో ఒకరు గ్లాసులు కడగాలిగా. మాలో ఎవరో ఒకరు ధైర్యంగా తెగించి ముందుకు పోతే గాని మన కుటుంబం నిలవదు అన్నాడు రంజన్. నీ దొంగతనాలు కుటుంబాన్ని నిలబెట్టలేవు, నిన్నే కూలదోస్తాయి. ఇటుపైన అటువంటి పనులు చేయకు. అతడు జవాబు ఇవ్వలేదు. పైకి చూస్తూ ఉండిపోయాడు. అమ్మా, నాకు నిద్ర వస్తోంది, హాల్లో పడుకో అందామె. గచ్చు నేల మీద పిల్లలందరూ పడుకునున్నారు. వాళ్ల పక్కనే పడుకున్నాడు రంజన్. ఆమె తలుపు మూసింది. మెల్లగా తన భర్త ఉన్న పడగదిలోకి వెళ్ళింది. ఆ వెధవకు తిండి పెట్టొద్దన్నాను, గుర్తుందా? నేను పెట్టలేదండి అని ఆమె అతడి పక్కనే వాలిపోయింది.
రాజారాం ఆప్యాయంగా ఆమె మీద చేయి వేశాడు. మధ్య వయసులో ఉన్న ఆమె ఒంటరిగా రోడ్డమ్మట నడుస్తోంది. సోడియం వేపర్ లైట్లు ప్రకాశవంతంగా వెలుగుతున్నాయి. చల్లగా ఉన్న రాత్రి సమయంలో అనేక మంది రోడ్డమ్మట విహరిస్తున్నారు. కొంచెం దూరంలో వెనకనే రంజన్ నడుస్తున్నాడు. ఆమె వైపు చూస్తున్నాడు. ఆమె మెళ్ళో ఎన్నో నగలున్నాయి, బాగా మెరుస్తున్నాయి. అతడి చూపు వాటి మీదనే ఉంది. మంచి అవకాశం కోసం వేచి ఉన్నాడు అతను. ఎడంవైపు రోడ్డుకు ఆమె తిరిగింది. ఆ రోడ్డు మీద ఎవ్వరు లేరు. అతడు వేగంగా వెళ్ళాడు. ఆమె మెళ్ళలోని గొలుసును లాగాడు. కానీ ఆమె అడ్డుపడింది. ఆమె చెంప మీద బలంగా కొట్టాడు. ఆమె కింద పడింది. ఆమె మెళ్ళలోని ఒక గొలుసును లాక్కుని వెనక్కు తిరిగి పారిపోయాడు. మరొక రోడ్డమ్మట, దొంగ దొంగ, వాడిని ఆపండి, నా గొలుసు అని ఆమె గట్టిగా అరిచింది లేచి నిలబడి. పొట్టిగా లావుగా ఉన్న ఆమె అతడి వెనక పరిగెత్తలేకపోయింది. ఆమె అరుపులు ప్రజలు వినేసరికి రంజన్ చాలా దూరం పారిపోయాడు. ఆ పరిసరాల్లో ఉండే గోపి మాత్రం అతడి వెనక పరిగెత్తగలిగాడు. గోపి దగ్గరకు వచ్చేస్తున్నాడు. ప్రహరీ గోడ ఎక్కి రంజన్ ఒక ఫ్యాక్టరీ కాంపౌండ్లోకి దూకాడు. ఫ్యాక్టరీ కాంపౌండ్లో ఎవ్వరూ లేరు. రంజన్ అందుకు సంతోషించాడు. అదే గోడ దూకి గోపి అతడి పక్కన చేరుకున్నాడు. ఒరేయ్, ఏదా గొలుసు అడిగాడు గోపి. గోపి 20 ఏళ్ల యువకుడు. అతడి వంక రంజన్ నవ్వుతూ చూశాడు. నువ్వు నాలాగే ఉన్నావు. రేపు హనుమంతుడి గుడి దగ్గర నన్ను కలుసుకో, 10ంటికి పొద్దుట అన్నాడు రంజన్. ఎందుకు? నీ మాట నీకు ఇస్తాను. ఇప్పుడు గోడ దూకి అటువైపు దిగు, నేను ఇక్కడ లేనని అరువు అన్నాడు రంజన్. గోపి రోడ్డు మీదకి దూకాడు. అక్కడున్న 2-3 అతడి వైపు చూశారు. దొంగ నా కొడుకు పారిపోయాడెటో అన్నాడు గోపి మరోవైపు పరిగెడుతూ. కొంతసేపటి వరకు రంజన్ ఆ ఫ్యాక్టరీ కాంపౌండ్లో ఒక చెట్టు కింద కూర్చున్నాడు. 2 గంటలు గడిచాక అతడు గోడపైకి ఎక్కాడు. రోడ్డు మీద జనసంచారం లేదు. కిందకు దూకి రోడ్డమ్మట వేగంగా నడిచి వెళ్ళిపోయాడు. ఆనాడు అతడు ఇంటికి చేరుకునేసరికి 12 కావస్తోంది. యథాప్రకారం తలుపును తల్లి తెరిచింది. ఎక్కడికి పోయావురా అందామె. ఫ్రెండ్తో కలిసి బీచ్కి వెళ్ళాను. బస్సులో రావడానికి డబ్బు లేక నడిచొచ్చాం, అందుకే ఇంత టైం అయింది అన్నాడతను. రా, అన్నం పెడతాను అందామె. ఇవాళ చాలా ఆకలిగా ఉంది అన్నాడతను. కానీ తినడానికి ఎక్కువ అన్నం లేదురా, మీ నాన్నగారు ఫ్రెండ్ వచ్చారు, ఆయన ఇక్కడే భోంచేశారు అందామె. తిండి లేక మనం చూస్తుంటే మనకొక అతిథా అన్నాడు రంజన్. ఆయన పోతానంటే మీ నాన్నగారే వదల్లేదు, ఆయన తినవలసి వచ్చింది. ఇంత పేదరికంలోనూ దిగజారినా నాన్నకింకా బుద్ధి రావడం లేదు అన్నాడతను. అతడి వంక ఆమె కోపంగా చూసింది. ఒరేయ్, తండ్రిని గురించి అలా అనకూడదు. కావాలంటే నన్ను దిట్టు, ఆయన్ని ఏమీ అనకు. ఒకప్పుడు పెద్ద హోదాలో ఉండే ఆయన ఈనాడు చావలేక మన కోసం కుక్కలాగా బ్రతుకుతున్నారు అందామె కన్నీళ్లతో. తల్లి వంక సూటిగా చూశాడతను. ఆమె కన్నీళ్లను తుడిచాడు. అమ్మా, ఇటుపైన ఎప్పుడు నాన్న గురించి అలా అనను, తెలియక అన్నాను అలా, నన్ను మన్నించమ్మా అన్నాడు రంజన్. ఒక కంచంలో తిండి పెట్టి ఆమె అతడికిచ్చింది. ఉన్నది కాస్త తినేశాక అతడు బాగా నీళ్లు తాగి పడుకున్నాడు. కానీ ఆ రాత్రి అతడికి నిద్ర పట్టలేదు. నిక్కర్ జేబులో ఉన్న గొలుసు అతడికి నిద్ర పట్టనీయకుండా చేసింది. తండ్రి పొద్దుటే టీ పట్టుకొని వెళ్ళిపోయాడు. రంజను తన తల్లి ముందుకు వెళ్ళాడు. అమ్మా, నా ఫ్రెండ్ తల్లికి నీ సహాయం కావాలి అని అన్నాడతను. ఎందుకురా? నా ఫ్రెండ్ తండ్రి అపెండిసైటిస్తో బాధపడుతున్నాడు, వెంటనే ఆపరేషన్ చేయించాలట. ఇంట్లో డబ్బు లేదు, ఆమె గొలుసిస్తాంది, అది అమ్మేసి నువ్వు ఆమెకు డబ్బు ఇవ్వాలి అన్నాడతను. ఆమెను ఇక్కడికి రమ్మను, మార్వాడి కొట్టుకు తీసుకెళ్తాను, ఆమె అమ్మి డబ్బు తీసుకోవచ్చు అన్నదామె. భర్తను విడిచి ఆమె రాలేదమ్మా. మార్వాడీలు ఎక్కువ డబ్బులు ఇస్తారట కదా, నీకేదో కంపెనీ తెలుసు కదా, అక్కడ అమ్మమంది. శేఖర్ జ్యువెలరీస్ కంపెనీ వాళ్ళకా? ఆ కంపెనీకే. ఆ కంపెనీ పేరు ఆమెకెలా తెలుసు? మా అమ్మకు పెద్ద కంపెనీ తెలుసని నేనే చెప్పానమ్మా. తనకి సహాయం చేయమని నీతో చెప్పమంది. గొలుసిమ్మను, వెళ్ళి అమ్ముతాను, తర్వాత నేనేదో తినేశానని ఆమె అనకూడదు. ఆమె చాలా మంచిదమ్మా, ఎప్పుడు అలా అనదు అన్నాడు రంజన్. అయితే గొలుసు పట్రా.
తర్వాత వెళ్ళి తెస్తాను అన్నాడతను. అతడు బయటకు కదిలాడు. గంట తర్వాత తిరిగి వచ్చాడు. రహస్యంగా కాగితంలో చుట్టిన గొలుసును ఆమెకిచ్చాడు. 3 పేట్ల చంద్రహారం, చాలా విలువైంది. అమ్మితే కనీసం 14,000 పైనే రావచ్చు. ఆమె చంద్రహారం వైపు ఆశ్చర్యంగా చూసింది. ఇది చాలా ఖరీదైందిరా. ఆమె నా కూడా రావడం మంచిది అందామె. అంతా చెప్పాను కదమ్మా, మళ్ళీ మొదటికి వస్తున్నావేంటి? అమ్మేసి నాకు డబ్బిస్తే నేను ఆమెకి ఇచ్చేస్తాను అన్నాడతను. అంత డబ్బు నువ్వు ఎక్కడైనా పారేస్తే, నిన్ను మోసం చేసి ఎవరైనా లాక్కుపోతే అందామె. నేను కుర్రాన్ని కానమ్మా, నా వయసు 18 దాటింది. సినిమా హీరోలాగా మాట్లాడుతున్నావే. ఆమె వైపు అతడు సూటిగా చూశాడు. అమ్మా, నేను బాగా చదువుకుని ఉండకపోవచ్చు, కానీ ఒక్కటి నీకు చెప్తున్నాను, మన కుటుంబం నా మూలంగానే బాగుపడుతుంది. ఏదో చేసి నేను పెద్ద పెట్టుని డబ్బు గడిస్తాను. రోడ్డు వారుగా కూర్చుని నాన్న టీ అమ్మవలసిన కర్మ లేకుండా చేస్తాను. నీ మాటలు ఫలించాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను అందామె. ఏదో పనుందని చెప్పి రంజన్ బయటికి వెళ్ళిపోయాడు. ఆమె రంజన్ గురించి ఆలోచిస్తోంది. చిన్నతనంలో రంజన్ అంటే అతడి తండ్రికి ఎంతో ప్రేమ. అతడు పుట్టాక తండ్రికి మేనేజర్గా ప్రమోషన్ వచ్చింది. ఇంటికి కారు వచ్చింది. కారులో కూర్చోబెట్టి తండ్రి అతడిని అన్ని చోట్లకు తిప్పేవాడు. ఏం కావాలన్నా కొనిచ్చేవాడు. వాడిని ఎవరైనా ఏడిపిస్తే తండ్రి తిట్టేవాడు. అల్లారు ముద్దుగా పెరిగాడు రంజన్. 12 ఏళ్ల దాకా జీవితం అలాగే సాగింది. తర్వాత పేక ముక్కల మేడలాగా అంతా కూలిపోయింది. మళ్ళా రంజన్ మూలంగా వాళ్ల వంశం బాగుపడుతుందేమో. ఆమె కళ్ళల్లో ఆశ రగులుకుంది. 10 ప్రాంతంలో రంజన్ హనుమంతుడి గుడి దగ్గరికి చేరుకున్నాడు. అక్కడ గోపి తన కోసం తారట్లాడుతున్నాడు. నా వాటా తెచ్చావా అడిగాడు గోపి. పోలీసులు మన కోసం వెతుకుతున్నారు. కొన్ని రోజుల దాకా ఆ గొలుసు అమ్మలేను. అమ్మగానే నీ వాటా నీకిస్తాను. పోలీసులు నీకోసం వెతకొచ్చు, నా కోసం కాదు అన్నాడు గోపి. ఒరే పిచ్చోడా, దొంగిలించిన వస్తువుల్లో వాటాకొచ్చేవాడు దొంగగాడా? నువ్వేదో ఇస్తానంటే నిన్ను పోనిచ్చాను. నేను దొంగను కాదు. నీ ఇల్లు ఎక్కడుందో నేను కనిపెట్టాను. తలుచుకుంటే నీ గురించి పోలీసులకు చెప్పగలను అన్నాడు గోపి. అలా చెయ్యకు, మనం కలిసి ఎంతో చెయ్యాలి అన్నాడు రంజన్. వంతెన గోడ మీద కూర్చుని ఇద్దరూ సిగరెట్లు వెలిగించారు. నేను నీతో కలవను. నేను దొంగను కాను. నా గర్ల్ ఫ్రెండ్ పుట్టినరోజు రేపు. ఆమెకు చీర కొనివ్వాలి. నీ గర్ల్ ఫ్రెండ్ ఎవరు? అదే మల్లిక. సాయంత్రం ఇక్కడ పువ్వులు అమ్ముతుందే, ఇక్కడంటే బస్ స్టాప్ దగ్గర. ఆమెను చూశాను. నీకెంత కావాలి? 100 రూపాయలు ఇస్తే నేను నిన్ను మర్చిపోతాను. మధ్యాహ్నం 1 గంటకి మూర్తిగారి మామిడి తోటలోకి రా, అక్కడిస్తాను రొక్కమన్నాడు రంజన్. అక్కడ కోతులు ఉంటాయి, నాకు భయం. కోతులు మన్నేం చేస్తాయి? మన ఇద్దరిని చూసి పారిపోతాయి. వస్తాలే, చెప్పిన ప్రకారం డబ్బు ఇవ్వకపోతే ఊరుకోను. వెంటనే పోలీస్ స్టేషన్కి నడుస్తాను భయపెట్టాడు గోపి. ఇద్దరు విడిపోయారు. రంజన్ తన ఇంటికి చేరుకున్నాడు. తల్లి ఇంట్లో లేదు. తమ్ముడు చెల్లెళ్ళు మాత్రమే ఉన్నారు. అమ్మేది? ఎక్కడికో వెళ్ళింది. గంటలో వస్తాంది అంది పెద్ద చెల్లెలు లక్ష్మి. అతడు నేల మీద పడుకొని ఆలోచించసాగాడు. ఏదో చేసి గోపికి తను చెల్లించాలి, లేకపోతే అతడు తనకి పక్కలో బల్లెం అవుతాడు. తల్లి తిరిగొచ్చింది. ఒక కవర్ని అతడికి అందించింది. అతడు ఆ కవర్ని నిక్కర్ జోబులో దాచుకున్నాడు. 15,000 పైనే వచ్చింది. ఆ కవర్లో డబ్బు, వాళ్ళిచ్చిన చీటీ కూడా ఉన్నాయి. వివరాలన్నీ ఉన్నాయి. ఆమెకు అది అలాగే ఇచ్చేయి అంది తల్లి. ఆమె చాలా ఆనందిస్తుంది. అమ్మా, ఈ విషయము నాన్నకి చెప్పకే, నన్ను తిడతాడు అన్నాడు అతను. చెప్పనులేరా. ఆమె వంటగదిలోకి వెళ్ళిపోయింది. పెద్ద కొడుకు సైకిల్ మీద వచ్చాడు. అర్జెంటుగా టీ కావాలమ్మా, అంతా అమ్ముడైపోయింది అన్నాడు అతను. చేసిస్తానే అందామె. అలా వెళ్ళొస్తానమ్మా అని రంజన్ లేచాడు. ఎక్కడికి రా, ఊరమ్మట తిరగడం మాని మన కొట్టుకు రావచ్చుగా, అక్కడ గ్లాసులు కడగొచ్చు అన్నాడు పెద్ద కొడుకు రాజా. నేను ఊరికే ఏం తిరగడం లేదురా, బడుద్దాయ్ ఉద్యోగం కోసం చూస్తున్నాను అని రంజన్ బయటికి వెళ్ళిపోయాడు. వీడు వెధవలా తయారవుతున్నాడమ్మా అన్నాడు రాజా తల్లితో. విధి గీసిన గీతలను బట్టి ప్రతి వ్యక్తి రూపొందుతాడు. మనం ఎంత కొట్టుకు చచ్చినా వాడిని మార్చలేం. అందువల్ల ఎవ్వరిని గురించి నేను బెంగబెట్టుకోను అంది మెల్లిగా. రంజన్ రోడ్డమ్మట నడుస్తున్నాడు. నిక్కర్ జేబులోకి చెయ్యిని పోనిచ్చాడు.
కవరు వేళ్లకు తగిలింది. తన ఆ డబ్బుని ఇప్పుడు ఏం చేయాలి? ఎక్కడ దాచాలి? ఇంట్లో దాచితే ఎవరైనా చూస్తే ప్రమాదం. నాన్న దాకా ఆ వార్త వెళ్తుంది. ఎవరో ఎదురుగా వస్తున్నారు. అతడు ఆ మనిషిని టైం అడిగాడు. 12 దాటింది. మూర్తి తోటకు తను గోపిని రమ్మన్నాడు. అతడు మామిడి తోట వైపు అడుగులేశాడు. 20 నిమిషాల్లో అక్కడికి చేరుకున్నాడు. ఒక చెట్టు కింద కూర్చున్నాడు. గోపి ఇంకా రాలేదు. అతడు నలువైపులా చూశాడు. ఎక్కడా మనుషులు లేరు. 2 కోతులు చెట్టు కొమ్మ మీద కూర్చున్నాయి. అతడు కవరు బయటికి లాగాడు. కాగితం మీద ఏవో అంకెలున్నాయి. నోట్ల వైపు అతడు ఆశ్చర్యంగా చూశాడు. నోట్ల కట్టలు. వాటిని లెక్కేయడానికి టైం లేదు. గోపి ఆ నోట్లను చూడకూడదు. కాగితం మీద రాసి ఉంది 15,127 రూపాయల 50 పైసలు అని. అతడు 127 రూపాయల 50 పైసలు తీసి షర్టు జోబులో పడేసుకున్నాడు. అతడికి చాలా ఆనందంగా ఉంది. తనిప్పుడు ధనవంతుడు. కావలసింది కొనుక్కొని తినగలడు. ఏవేవో ఆలోచనలు అతడి మెదడులో తిరుగుతున్నాయి. గోపి మెల్లిగా అక్కడికి వచ్చాడు. తెచ్చావా అడిగాడు. అన్నయ్య కూర్చో అన్నాడు రంజన్. నేను వెళ్ళాలి. డబ్బుతో వెళ్ళొచ్చులే. వాగడం మాని డబ్బియ్యి. 100 రూపాయల నోటును రంజన్ను అతనికి ఇచ్చాడు. నోటును జేబులో దాచుకొని అతను కూర్చున్నాడు. గ్రేట్ హెల్ప్ తమ్ముడు. నిన్ను మళ్ళీ అడగను. నేను వెళ్ళొస్తానే. ఇద్దరం పోదాం అన్నాడు రంజన్. వేరువేరుగా వెళ్ళడం మంచిది అని గోపి వెళ్ళిపోయాడు. రంజన్ పడుకొని ఆలోచించసాగాడు. చివరికి ఒక నిశ్చయానికి వచ్చాడు. అతడు లేచి తోటలోంచి బయటికి నడిచాడు. మెయిన్ రోడ్ చేరుకున్నాడు. బస్టాండ్లో నిలబడ్డాడు. బస్సు రాగానే ఎక్కాడు. జార్జ్ టౌన్కి టికెట్ కొన్నాడు. హైకోర్టుకి ఎదురుగా దిగాడు. ఎడం వైపుకు తిరిగి ఒక వీధమ్మట నడవసాగాడు. శ్యామల లాడ్జ్ అనే బోర్డు చూసి లోపలికెళ్ళాడు. హాల్లో కౌంటర్ వెనక ఉన్న గుమాస్తా ముందుకు నడిచాడు. గది కావాలి అన్నాడు. రోజుకి 10 రూపాయలు అన్నాడతను. కీ ఇవ్వండి. ఎన్ని రోజులు ఉంటావు? 2 రోజులు. 20 అడ్వాన్స్ ఇయ్యి. అతడు 20 రూపాయలు ఇచ్చాడు. గుమాస్తా ఇచ్చిన తాళం చెవి తీసుకుని 7 నంబర్ గదిలోకి ప్రవేశించాడు. చిన్న గది. అసహ్యంగా ఉంది. లోపలికి వెళ్ళి అతడు తలుపులు మూసుకున్నాడు. మంచం మీద కూర్చుని కవర్ను పైకి తీసి నోట్లను లెక్క పెట్టసాగాడు. సరిగ్గా 15,000 ఉంది. తన తల్లి పైసలతో సహా పట్టుకొచ్చి తనకిచ్చింది. అతడు 500 రూపాయల నోట్లను షర్టు జోబులో పడేసుకున్నాడు. కవర్ను మళ్ళా నిక్కర్ జోబులో దాచుకుని బయటికెళ్ళి తలుపు మూసి తాళం వేశాడు. అతడు బయటకు నడిచాడు. పెద్ద హోటల్లోకి వెళ్ళి కడుపు నిండా భోజనం చేశాడు. సిగరెట్ పీలుస్తూ షాపులు చూస్తూ నడవసాగాడు. ఒక షాప్లోకి వెళ్ళి చిన్న తోలుపెట్టె కొన్నాడు. పెట్టెను తీసుకొని బయటకు వచ్చాడు. రెడీమేడ్ బట్టల షాప్లోకి దూరాడు. 2 ప్యాంట్లు 2 షర్ట్లు కొన్నాడు. మరో చోట చక్కటి బెల్టును కొని బయటకు కదిలాడు. 2 గంటల తర్వాత రంజన్ తన హోటల్ గదిలోకి చేరుకున్నాడు. తన పాత దుస్తులను తీసి పారేసి ప్యాంటు షర్టు వేసుకున్నాడు. నడుం చుట్టూ బెల్టును బిగించాడు. గదిలో ఉన్న అద్దంలో తన రూపాన్ని చూసుకున్నాడు. ఫైన్ అని అనుకున్నాడు లోపల. నిక్కర్ జేబులోని కవర్లోంచి 300 తీసి తన ప్యాంటు జేబులో పెట్టుకున్నాడు. పాత దుస్తులను తోలుపెట్టెలో పెట్టి మూసి తాళం వేశాడు. అప్పుడు చూసుకున్నాడు తన కాళ్ళ వైపు. అతడి కాళ్లకున్న రబ్బరు జోళ్ళు ఎన్నో చోట్ల కుట్లు బడి ఉన్నాయి. తను బూట్లు కొనుక్కోవాలి. తోలుపెట్ట పట్టుకొని అతడు బయటికి నడిచాడు. కౌంటర్ ముందాగి గది తాళం చెవిని ఇచ్చేశాడు. గది వదిలేసి వెళ్ళిపోతున్నాను అన్నాడు అతను. గుమాస్తా అతడికి 10 రూపాయలు వాపస్ చేశాడు. అతను మెల్లిగా బయటికి నడిచాడు. పేవ్మెంట్ అమ్మట అతడు నడుస్తున్నాడు. ఎవరో కానిస్టేబుల్ ఎదురుగా వస్తున్నాడు. అతడు భయపడలేదు. కొంచెం దూరం వెళ్ళి అతడు ఒక బాటా షాప్లోకి ప్రవేశించాడు. షూసు సాక్సు కొన్నాడు. వాటిని ధరించి పాత రబ్బర్ చెప్పులు అక్కడే వదిలేశాడు. బిల్లు చెల్లించి బయటపడ్డాడు. ఎవరినో టైం అడిగాడు. 5 అయిందని ఆ వ్యక్తి చెప్పాడు. తనకు ఒక వాచ్ కావాలి. అరగంట తిరిగేసరికి అతడు వాచ్ కొని ఎడం చేతికి కట్టుకున్నాడు. హుషారుగా ఆటోలోకి ఎక్కాడు. బాలాజీ నగర్కి వెళ్ళమని డ్రైవర్తో చెప్పాడు. ఆటో కదిలింది. మౌంట్ రోడ్లో అతడు ఆటోను ఆపి దిగాడు. మీటర్ చూసి డబ్బులిచ్చాడు. సమీపంలో ఉన్న హోటల్లోకి వెళ్ళాడు.
చికెన్ బిర్యానీ తిని హాట్ టీ తాగాడు. క్షణకాలం అతడు ఆలోచిస్తూ కూర్చున్నాడు. తన జీవితం హాయిగా సాగుతోంది. తన ఇంట్లో ఉండే నాన్న, అమ్మ, చెల్లెళ్ళు, తన తమ్ముడు అతడికి గుర్తొచ్చారు. అతడు బిల్లు చెల్లించాడు. బయటకు నడిచాడు. పెద్ద బట్టల షాప్లోకి దూరాడు. ఎడం చేతిలో తోలిపెట్టా, కుడి చేతిలో ఎన్నో ప్యాకెట్లు పట్టుకొని అతడు బయటకు వచ్చాడు. అతడు ఆటోలో ఇల్లు చేరుకునేసరికి చీకటి పడింది. ఇంట్లో లైట్లు వెలుగుతున్నాయి. అతడు హాల్లోకి వెళ్ళాడు. తల్లి అతడి వైపు ఆశ్చర్యంగా చూసింది. చెల్లెళ్ళు అతడు ధరించిన ప్యాంటు, షర్టుని ముట్టుకొని చూస్తున్నారు. తల్లి అతడికి దగ్గరగా వచ్చింది. పెళ్లి కొడుకులా ఉన్నావు, ఏమిట్రా అంది తల్లి. నేను నీ కొడుకునమ్మా. లక్ నన్ను వెంటాడుతూ వచ్చింది. ప్రఖ్యాత సినిమా యాక్టర్ కిషోర్ నాకు ఉద్యోగం ఇచ్చారు అన్నాడతను. అతడు నీకెలా తెలుసు? లక్ నన్ను ఆయనకు పరిచయం చేసింది. నా ఫ్రెండ్ తల్లికి డబ్బంతా ఇచ్చేశాను. ఆమె సంతోషించి నా చేతిలో 10 రూపాయలు పెట్టింది. ఏ సినిమాకైనా వెళ్ళమంది. బస్సులో పారిస్కి వెళ్ళాను. పేవ్మెంట్ అమ్మట నడుస్తున్నాను. వందలాది ప్రేక్షకులు కిషోర్ని చుట్టేశారు. ఆయన తన కారు దగ్గరకు వెళ్ళలేకపోయారు. అప్పుడు నేనేం చేశానో తెలుసా? చెప్పు అంది తల్లి. మనుషులను తోసుకుంటూ ఆయన దగ్గరికి వెళ్ళాను. అరుస్తూ మనుషులను గెంటుతూ ఆయన్ని కారు దగ్గరికి తీసుకెళ్ళాను. ఆయన నన్ను కారులో ఎక్కమన్నారు. ఎక్కాను. ఇంటికి వెళ్ళాక నాతో మాట్లాడారు. ఉద్యోగం ఇస్తే చేస్తావా అన్నారు. చేస్తాను అన్నాను. ఏం చేయాలి నువ్వు అని అడిగింది తల్లి. ఆయనకి బాడీ గార్డ్గా నేను ఉండాలి. ఎంత జీతం? నెలకు 1000 రూపాయలు. ఆయన ఇంట్లోనే టిఫిను, భోజనం అన్నాడతను. ఆనందంతో ఆమె కొడుకు భుజం మీద చెయ్యేసింది. తంతే బూరల బుట్లో పడ్డావురా అందామె. తన చేతిలో ఉన్న ప్యాకెట్లను అతడు తల్లికిచ్చాడు. మీ అందరికీ కొత్త బట్టలు కొన్నాను. నా ఖర్చులకు ఆయన 2000 అడ్వాన్స్గా ఇచ్చారు అన్నాడతను హుషారుగా. ఎందుకు బాబు ఇవన్నీ? డబ్బుని జాగ్రత్తగా వాడు అందామె. ప్రతి నెల జీతం వస్తుందమ్మా. ఇటుపైన మనకి ఏ లోటు ఉండదు అన్నాడు రంజన్. ఇంట్లో వాళ్ళు అతడి విజయాన్ని చూసి ఆనందించారు. అమ్మా ఏమిటి వంట అని అడిగాడతను. కూరలేం లేవు. నీకేం కావాలో చెప్పు, నేను వెళ్ళి తెస్తాను అన్నాడతను. ఆమె చెప్పింది. అతడు సంచి పట్టుకొని బయటికెళ్ళాడు. రోడ్డమ్మట నడుస్తున్నాడు. ఎదురుగా వస్తున్న గోపి అతడిని చూసి ఆగాడు. బాగా మారిపోయావురా, ఆ గొలుసుకు బాగా వచ్చినట్టుందే అన్నాడు గోపి. ఇక నన్ను మర్చిపోతానన్నావు? అదంత సులువా? నాకు 200 కావాలి. ఇవ్వకపోతే ఏమవుతుందో నీకు తెలుసు కదా. 100 ఇస్తే మర్చిపోతానని ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నావు? ఇంకెప్పుడు అడగను. మల్లికకు మరొక చీర ఇవ్వాలి. నీ మాట నేను నమ్మను. ఈసారి నమ్ము. నువ్వు మల్లికతో రేపు 1 గంటకు మూర్తిగారి తోటకి రా. ఆమె ముందు మళ్ళా అడగనని చెప్పు. అప్పుడు నీకు 200 ఇచ్చేస్తాను అన్నాడు రంజన్. వస్తానులే అని గోపి వెళ్ళిపోయాడు. ఆనాటి రాత్రి అందరూ కడుపు నిండా భోజనాలు చేశారు. భోజనాలు అయ్యాక రాజారాం సిగరెట్ పీలుస్తూ తన రెండో కొడుకు వైపు చూశాడు. ఒరేయ్, నీ మొహం సోడియం వేపర్ ల్యాంప్ లాగా మెరుస్తోంది. ఏదో సాధించావట. ఏమిటది అన్నాడు తండ్రి. నాకు ఉద్యోగం వచ్చింది నాన్నగారు. 2000 అడ్వాన్స్ ఇచ్చారు. ఎవరిచ్చారు ఉద్యోగము? ఫేమస్ యాక్టర్ కిషోర్ గారు. అతడికి నువ్వెలా ఉపయోగపడతావు? అది ఆయనే కనుక్కున్నారు. తనకు బాడీ గార్డుగా నన్ను ఉండమన్నారు. నెలకు జీతం 1000 రూపాయలు. ఆయన ఇంట్లోనే నాకు మీల్స్. మై డియర్ బాయ్, కంగ్రాట్స్ అన్నాడతను. తండ్రి అతడితో కరచాలనం చేశాడు. ఆనాటి రాత్రి కొత్త చీర కట్టుకొని సాధన భర్త గదిలోకి వెళ్ళింది. ఆమె వైపు రాజారాం నవ్వుతూ చూశాడు. ఇప్పుడు మునపటిలాగానే ఉన్నావు అన్నాడతను. వాడు మీకోసం కొన్న పంచ, లక్నో జుబ్బా కట్టుకోండి. మీరు మునపటిలాగే ఉంటారు అందామె. ఇప్పుడెందుకు? ఉండని. అవి కట్టుకునే అవకాశం రావచ్చు అన్నాడతను. మర్నాడు రంజన్ లేచేసరికి తండ్రి, అన్న వాళ్ళు కొట్టుకు వెళ్ళిపోయారు. తల్లి ఉప్మా టిఫిన్ చేసింది. రంజన్ ఆకలితో తిన్నాడు. అతడు తల్లి వైపు చూశాడు. అమ్మా, నాన్నగారు రోడ్డు పక్క కూర్చొని టీ అమ్మడం మానేయాలి. నువ్వు చెప్పమ్మా. ఎందుకు మానడం? అది చిన్నవాళ్ళు చేసే పని, మర్యాద అయిన పని కాదు బాబు. ప్రతి పని మర్యాద అయిందేరా. కష్టపడి ఏ పని చేసి పొట్ట పోషించుకున్నా తప్పేమీ లేదు అందామె. ఇప్పుడు నేను ఉన్నానుగా. ఉన్నావు. నీ పని నువ్వు చెయ్యి. ఆయన తన పని తాను చేసుకుంటారు.
రెండూ ఇంటికి ఉపయోగపడతాయి. సంవత్సరం నుంచి టీ అమ్మితే వచ్చిన లాభాల మీదే ఈ ఇల్లు నడుస్తోంది. అది మానుకోవడం మంచిది కాదు అందామె. నీ ఇష్టం అన్నాడు అతను. దుస్తులు ధరించి 9ంటికి అతడు వెళ్ళిపోయాడు. బస్టాండ్కు నడిచాడు. ఎక్కడికి వెళ్ళాలి? ఏదో బస్సు వస్తే ఎక్కేశాడు. ఎగ్మోర్కి వెళ్ళి టికెట్ కొన్నాడు. సీట్లో కూర్చుని తీవ్రంగా ఆలోచిస్తున్నాడు. ఇంట్లో వాళ్ళు తను చెప్పిన అబద్ధాలను నమ్మేశారు. తనకేం పర్వాలేదు. తను ఎక్కడెక్కడో తిరిగి రాత్రి ఇంటికి చేరుకోవచ్చు. 1 గంటకు గోపిని తన తోటలోకి రమ్మన్నాడు. అది అతడికి గుర్తొచ్చింది. తను ఆ టైంకి తోటలో ఉండాలి. 1 గంట లోపల రంజన్ మూర్తిగారి మామిడి తోటకి వెళ్ళాడు. కాసేపట్లో గోపి ఒంటరిగా వచ్చాడు. తెచ్చావా అడిగాడు గోపి. మల్లిక ముందు నువ్వు చెప్పాలన్నాను కదా. మల్లిక అదిగో అక్కడుంది. మొదట డబ్బి, అప్పుడు ఆమె దగ్గరికి వెళ్దాం. ఆమె ముందు చెప్తాను అన్నాడు గోపి. రంజన్ కళ్ళెత్తి ఒక కొనపై నుంచి చూశాడు. ఎర్రటి చీర ధరించిన ఒక యువతి అతడికి దూరంగా కనిపించింది. ఇయ్యరా తొందరగా అన్నాడు గోపి. ఇదిగో నీ డబ్బు అని జేబులోంచి చెయ్యిని తీసి పైకెత్తాడు రంజన్. చేతిలో కత్తి మెరుస్తోంది. ఎడం చేత్తో అతడు గోపి మెడను బిగించి పట్టుకున్నాడు. రాస్కెల్, పులితో ఆడతావట్రా? నన్ను మోసం చేద్దామనుకున్నావట్రా? అరిచాడు రంజన్ పళ్ళు పటపటా కొరుకుతూ. అదే క్షణంలో కత్తి గోపి గుండెల్లోకి దిగిపోయింది. అరుస్తూ అతడు వెనక్కు పడ్డాడు. రంజన్ ఆమె ఉన్న చోటుకి పరిగెత్తాడు. ఆమె గాబరాగా అతడి వైపు చూసింది. ఎవరో అరిచారు. ఏమైంది అని అడిగింది మల్లిక. అతడిని కోతి రక్కేసింది. కోతి పారిపోయింది. మనిద్దరం అతడిని హాస్పిటల్లో చేర్చాలి అన్నాడు అతను. గోపి ఉన్న చోటికి మల్లిక వేగంగా వెళ్ళింది. నేల మీద పడున్న అతడిని చూసి భయంతో రంజన్ వంక చూసింది. రంజన్ మొహం పిశాచంలా ఉంది. అతడు ఆమెను పట్టుకున్నాడు. ఆమె కట్టుకున్న గుడ్డలను పీకేశాడు. కొన్న ఊపిరితో గోపి వాళ్లవైపు కన్నీళ్లతో చూస్తున్నాడు. రంజన్ ఆమెను జంతువులా రేప్ చేస్తున్న దృశ్యం చూడలేక గోపి కళ్ళు శాశ్వతంగా మూసుకుపోయాయి. తన ఆకలి తీర్చుకుని అతడు లేచాడు. గోపి గుండెలోకి దిగిన కత్తిని లాగి పైకెత్తాడు. నన్ను చంపకు, నీ గురించి నేను చెప్పను అందామె భయంతో. అతడు ఆమె వంక చూశాడు. మల్లిక వయసు 16 దాటి ఉండదు. అంత అందమైంది కాకపోయినా యవ్వనంలో ఉంది. తన కామాన్ని తీర్చడానికి ఆమె ఉపయోగపడుతుంది. వాడు నీ మొగుడా అని అడిగాడు. కాదు అందామె. నిన్ను నేను ప్రేమిస్తున్నాను, పెళ్ళాడతాను అన్నాడతను. నిజంగానా? నన్ను నమ్ము, నీకు ఖరీదైన బట్టలు నేను కొనిస్తాను, నిన్ను బాగానే చూస్తాను అన్నాడతను. ఆమె చేతులు చాచింది. అతడు ఆమె మీద వాలిపోయాడు. నన్ను మోసం చెయ్యకు అందామె. ఇక్కడ చూసిన దాని గురించి మాట్లాడకు అన్నాడతను. ఇటుపైన మనం జంట. మొదటిసారిగా నా సర్వస్వాన్ని నీకు ఇచ్చాను. గోపి నా చుట్టూ తుమ్మెదలా తిరిగాడే కానీ తేనెను తాగలేదు. నువ్వు అమాంతంగా గేట్లు పగలగొట్టి నన్ను వశపరుచుకున్నావు. నిన్ను వదలను అందామె అతడిని కౌగిలించుకొని. గంట తర్వాత ఇద్దరూ లేచారు. ఎండుటాకులతో కత్తిని తుడిచి రంజన్ కింద పడున్న ప్యాంట్లో వేసుకున్నాడు. ఇద్దరూ నేల మీద పడున్న గోపి శవం వైపు చూశారు. ఎర్ర చీమలు గోపి ముఖం మీద, ఛాతీ మీద పాకుతున్నాయి. భయంతో ఆమె అతడిని కౌగిలించుకుంది. అతడు ఆమె పెదవులను ముద్దు పెట్టుకున్నాడు. నీ దగ్గర ఈ నోటుంచు అని ఒక 100 రూపాయల నోటును ఆమెకిచ్చాడు. ఆమె నోటును తీసుకుంది. ఇద్దరూ దుస్తులు ధరించారు. నిన్ను ఎక్కడ కలవడం అడిగాడతను. బస్టాండ్ దగ్గర పువ్వులు అమ్ముతూ ఉంటాను అందామె. ఆ వ్యాపారం నువ్వు మానేసి నాతో ఉండాలి అన్నాడతను. ఆమె నవ్వింది. మెల్లిగా అలాగే చేద్దాం అందామె. నిన్ను వదలబుద్ధి కావడం లేదు అన్నాడు రంజన్. మనం ఇక్కడి నుంచి పోవాలి, లేకపోతే ఎర్రచీమలు మన మీదకి ఎక్కుతాయి అందామె. మొదట నువ్వు వెళ్ళిపో, తర్వాత నేను వస్తాను అన్నాడతను. ఆమె వెళ్ళిపోయింది. గోపి శవాన్ని ఏం చేయడం? శవాన్ని ఎత్తి పొదల మధ్యకు విసిరాడతను. శవం కిందకు దిగజారింది. ఇప్పుడు శవం అతడికి కనపడడం లేదు. రంజన్ తన దుస్తుల వైపు చూసుకున్నాడు. ప్యాంటు మీద కొద్దిగా రక్తం మరకలు ఉన్నాయి. అంత పెద్ద మరకలు కావు. రంజన్ సిగరెట్ వెలిగించాడు. తోటలోంచి బయటికి కదిలాడు. 10 నిమిషాల్లో మెయిన్ రోడ్ చేరుకున్నాడు. మెయిన్ రోడ్ మీద దూరంగా నడిచిపోతున్న ఎర్రచీర అతడికి కనిపించింది. మల్లిక. ఇంతవరకు ఆడవాళ్ళని గురించి అతడు ఫ్రెండ్స్ చెప్తే విన్నాడు, పుస్తకాలు చదివాడు. ఈనాడు ఆడదానిలో ఉన్న మధువును అతడు స్వయంగా రుచి చూశాడు.
మల్లిక కోసం, ఆమె శరీరం కోసం అతడు పరితపిస్తున్నాడు. రంజన్ ఇంటికొచ్చాడు. తొందరగా తను తోలుపెట్టని తీసుకున్నాడు. తల్లి అతడి వైపు ప్రశ్నార్థకంగా చూసింది. కిషోర్ గారు షూటింగ్కు ఊటీ వెళ్తున్నారమ్మా, నేను కూడా ఆయనతో వెళ్ళాలి అన్నాడు అతను. మళ్ళీ ఎప్పుడొస్తావు అందావిడ. 20 రోజుల దాకా రాను. అతడు జేబులోంచి 1000 రూపాయలు తీసి ఆమెకి ఇచ్చాడు. ఇది నీ దగ్గర ఉంచుకో అమ్మా, ఇంటి ఖర్చుకు పెట్టు, తిరిగి వచ్చాక మళ్ళీ ఇస్తానే అన్నాడు అతను. అతడు వేగంగా బయటికి కదిలాడు. తిన్నగా బస్టాండ్కి నడిచాడు. ఒక స్టూల్ మీద కూర్చునుంది మల్లిక. మరో స్టూల్ మీద పువ్వులున్న బుట్ట ఉంది. ఆమె ముందుకు నడిచాడు అతను. అతడిని చూసి ఆమె తీయగా నవ్వింది. బాబా నగర్లో మంచి ఇల్లు చూశాను, అడ్వాన్స్ ఇచ్చాను, అక్కడికి పోదాను రా అన్నాడు అతను. ఎప్పుడు? ఇప్పుడే. సమీపంలో ఎవ్వరూ లేరు, ఎలా వెళ్దాం? ఆటోలో అన్నాడు అతను. ఆటోలో ఎక్కి హనుమంతుడి గుడి దగ్గరికి రా, నేను అక్కడికి వస్తాను, పోదాం అందామె. అతడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కొంచెం దూరంలో పువ్వులు అమ్ముతున్న ఒక స్నేహితురాలికి ఆమె తన పువ్వుల బుట్టను అప్పగించింది. అమ్మి, డబ్బు నీ దగ్గర ఉంచుకో, తర్వాత వచ్చి తీసుకుంటాను అందామె. ఆ గోపిగాడు నిన్ను ఒక చోట నిలవనివ్వడమే లేదు అందామె. మల్లిక నవ్వుతూ కదిలింది. వేగంగా హనుమంతుడి గుడివైపు నడిచింది. అక్కడ ఆటోలో రంజన్ కూర్చునున్నాడు. నవ్వుతూ ఆమె అతడి పక్కనే ఎక్కి కూర్చుంది. బాబా నగర్ అన్నాడు అతను డ్రైవర్తో. ఒక మేడ ముందు ఆటో ఆగింది. మీటర్ చూసి రంజన్ డ్రైవర్కి డబ్బులు ఇచ్చేశాడు. ఆటో వెళ్ళిపోయింది. కింద భాగం తాళం తెరిచి అతడు లోపలికి నడిచాడు. వెనకనే ఆమె వెళ్ళింది. హాలు, పడగది, వంటగది, స్నానాల గది ఉన్నాయి. గదులు చాలా నీట్గా ఉన్నాయి. గచ్చు నేల. ఎలా ఉంది మన ఇల్లు? బాగుంది అందామె. పైన ఎవరున్నారు? ఇంటి ఓనర్ నరసింహం, భార్య, ఒక్కగానొక్క కూతురు అన్నాడు అతను. వాళ్లతో నా గురించి ఏం చెప్పావు? నా భార్య, నేను ఉంటామని చెప్పాను. ఆమె అతడి వైపు నవ్వుతూ చూసింది. నా మెళ్ళు మంగళసూత్రాలు లేవు? దాందే ఉంది, కొని తెచ్చి రాత్రికే కట్టేస్తాను అన్నాడతను. మంత్రాలు చదవడానికి బ్రాహ్మణులు కావాలి కదా అందామె. మంత్రాల్లో నాకు నమ్మకమే లేదు, నీ ఇష్టం, అలాగే చేద్దాం అందామె. ఆమె అన్ని గదుల్ని మళ్ళా తిరిగి చూసింది. పాత్రలు అవి కొనాలి, వంట చేయాలిగా అందామె. కొందాం, అంతవరకు హోటల్లో తిందాం అన్నాడతను. హోటల్కి చాలా దూరం నడవాలి. స్కూటర్ కొంటాను, ఇద్దరం దాని మీద పోవచ్చు అన్నాడతను. నీ దగ్గర బాగా డబ్బున్నట్టుంది, ఎలా గడించావు అందామె. అదంతా మెల్లిగా నీకు తెలుస్తుందిలే అన్నాడతను. ఆమె పడగదిలోకి నడిచింది. అతడు ఆమె వెనకనే నిలబడి కౌగిలించుకున్నాడు. ఆమె పెదవులను కొరుకుతూ చప్పరిస్తూ ముద్దు పెట్టుకున్నాడు. మరుక్షణంలో ఆమె వెల్లికిలా గచ్చు నేల మీద ఉంది. ఆమె అతడి వంక నవ్వుతూ చూసింది. కాస్త కూడా ఆగలేవే, నీది పులి ప్రేమ అందామె. పులి ఇలాగే ప్రేమిస్తుందా అడిగాడు అతను. నీలో ఏదో క్రూరత్వం ఉంది అందామె. మల్లిక అన్నాడతను ఆత్రంగా. రంజను పేవ్మెంట్ మీద నిలబడి ఉన్నాడు. పక్కనే ఫియట్ కార్ ఆగింది. ఒకతను కారు దిగి మేడ మీద ఉన్న బ్యాంకులోకి వెళ్ళాడు. రంజన్ కారు దగ్గరికి వెళ్ళి లోపలికి చూశాడు. ఇగ్నిషియన్ కీ కారులోనే ఉంది. అతడు డ్రైవర్ సీట్లో కూర్చొని కారును పోనిచ్చాడు. హుషారుగా కారు నడుపుతున్నాడు. ఒకప్పుడు కారు మెకానిక్ దగ్గర అప్రెంటిస్గా పనిచేయడం ఈనాడు తనకు ఉపయోగపడింది. చింతాద్రిపేటలో ఒక కొట్టు ముందు ఆగాడు. కారు ఆపాడు. కుప్పుస్వామి కారు దగ్గరకు వచ్చాడు. ఓ నువ్వా అన్నాడు రంజన్ వైపు చూసి. నంబర్ ప్లేట్ మార్చు అన్నాడు రంజన్. ఈ కారు అమ్మవా? కొన్ని రోజులు ఉపయోగించాక ఈ కారు నీ దగ్గరికే వస్తుందిలే అన్నాడు రంజన్. 10 నిమిషాల్లో నంబర్ ప్లేట్లు మార్చబడ్డాయి. కుప్పుస్వామికి అతడు 100 రూపాయలు ఇచ్చాడు. కుప్పుస్వామి అతడి వంక చూశాడు. ఈ కారుకు 5,000 ఇస్తాను, చాలా తక్కువ, 10,000 చేసుకో. రంజన్ కారులోంచి దిగాడు. 10,000 కారుని ఇక్కడే వదిలిపోతాను అన్నాడు రంజన్. కుప్పుస్వామి ఇచ్చిన 10,000 తీసుకొని రంజన్ రోడ్డమ్మట నడిచి వెళ్ళిపోయాడు. కాళ్ళ చక్రం తిరుగుతోంది. అంబాసిడర్ కారు ఇంటి ముందు ఆగింది. రంజన్ హుషారుగా ఇంట్లోకి వెళ్ళాడు. పడగదిలో మల్లిక, ఉషా కుర్చీలో కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు. అతడిని చూసి ఉష లేచింది. ఆమె తల్లి తండ్రి కాంచీపురం వెళ్ళారు. రాత్రి వస్తారు, అందుకని ఆమె ఇక్కడుంది అంది మల్లిక. కూర్చో పిల్ల అన్నాడు అతను. ఉషకేసి అతడు సూటిగా చూశాడు. ఆమె మహా అందంగా ఉంది.
ఆమె ముందు మల్లిక దిష్టిబొమ్మలాగా అగుపిస్తోంది. ఉష వయసు 15 ఏళ్ళు ఉంటాయి. సహజంగా ఎరుపుగా ఉన్న ఆమె పెదవులు, బంగారం లాంటి శరీర ఛాయ. అతడు అమాంతంగా ఉషను పట్టుకున్నాడు. ఆమె భయంతో మల్లిక వైపు చూసింది. రంజన్, ఆమెను వదులు అరిచింది ఆమె. మల్లిక చెంప మీద అతడు బలంగా కొట్టాడు. ఆమె స్పృహ తప్పి కింద పడిపోయింది. ఉష వణుకుతోంది. భయపడకు, నేను చంపను అన్నాడతను. మరుక్షణంలో ఆమెను రేప్ చేయడం ప్రారంభించాడు. అరవకుండా ఆమె నోరు నొక్కేశాడు. అతడి కామానికి ఉష బలైపోయింది. అతడిలో రగులుకున్న కామ జ్వాలలు చల్లారాక అతడు లేచాడు. మల్లిక ఇంకా పడుకునే ఉంది. ఉష మూలుగుతోంది. ఈ ఇంట్లో ఉంటే తనకి ప్రమాదం. అతడు తన తోలిపెట్టను తీసుకున్నాడు. తన బట్టలను ఎయిర్ బ్యాగ్లో పెట్టుకున్నాడు. ఇంట్లో అద్దెకు తెచ్చిన కుర్చీలు, పాత్రలు తప్ప మరే వస్తువులు లేవు. నేల మీద పడున్న మల్లిక ముందు ఆగి ఆమె వంక చూశాడు. మల్లిక, వెళ్ళి బస్టాండ్లో పువ్వులు అమ్ముకో. గుడ్ బై అని అతడు బయటికి నడిచాడు. ఒంట్లో బాలేక ఆ రోజు రాజారాం ఇంట్లోనే ఉన్నాడు. పోలీస్ జీప్ ఇంటి ముందు వచ్చి ఆగింది. ఇన్స్పెక్టర్ నాయర్ లోపలికి వచ్చాడు. నా పేరు రాజారాం, మీకేం కావాలి అని అడిగాడు అతను. రంజన్ అన్నాడు ఇన్స్పెక్టర్. వాడు నా రెండో కొడుకు. వాడిక్కడ లేడు. ఇక్కడ ఉండడం లేదు. ఎక్కడుంటున్నాడు ఏమో, అది నాకు తెలియదు. ఇన్స్పెక్టర్ నాయర్ కానిస్టేబుల్ వైపు చూశాడు. ఇల్లు సోదా చేయండి అని అరిచాడు ఇన్స్పెక్టర్. రాజారాం గాబరాగా ఇన్స్పెక్టర్ వంక చూశాడు. రంజన్ ఏం చేశాడు అని అడిగాడు తండ్రి. అతడి వైపు ఇన్స్పెక్టర్ నాయర్ జాలిగా చూశాడు. అతడి నేరాలను గురించి మీరు పత్రికల్లో చదవలేదు అడిగాడు ఇన్స్పెక్టర్. పెద్ద ఉద్యోగం పోయాక రోడ్డు పక్కన కూర్చుని టీ అమ్మి మేం బ్రతుకుతున్నాం. నేను దినపత్రిక చదవడం మానేసి కొన్ని సంవత్సరాలైంది అన్నాడు రాజారాం. రంజన్ కోసం పట్నం అంతా గాలిస్తున్నాం. అతడు మాకెక్కడా దొరకలేదు. పువ్వులమ్మే ఒక ఆమె మూలంగా ఇక్కడికి వచ్చాం అన్నాడు ఇన్స్పెక్టర్. ఒక కానిస్టేబుల్ పరిగెత్తుకొచ్చాడు. సార్, పెద్ద ట్రంకు పెట్లో నోట్లు కుప్పలుగా పడున్నాయన్నాడు అతను. ఎంతుందో లెక్కేయండి. ఇన్స్పెక్టర్ అనుమానంతో రాజారాం వంక చూశాడు. రంజన్ తల్లి. ఇన్స్పెక్టర్ ముందుకొచ్చింది. ఆ డబ్బు ఆ పెట్టెలో ఉన్నట్టు నా భర్తకు తెలియదు. వాడు అప్పుడప్పుడు వచ్చి నాతో మాట్లాడి వెళ్ళిపోయేవాడు. ఆ పెట్టెలో డబ్బు పడేసేవాడు. అది ఎలా వాడికి వచ్చిందో నాకు తెలియదు అందామె. రాజారాం కోపంగా భార్య వంక చూశాడు. అప్రాచ్యురాల, ఎంతకాలం నాకు చెప్పకుండా ఆ డబ్బుని ఇక్కడుంచావా అరిచాడతను. ఇన్స్పెక్టర్ నాయర్ అతడి వైపు చూశాడు. ఈ పట్టణంలోని ప్రజలను రంజన్ హడలు కొట్టేస్తున్నాడు. కార్లు, స్కూటర్లు, మోపెడ్లు మాయమవుతున్నాయి. కనీసం 50 రేప్ కేసుల్లో ఉంది అతని పేరు. ఎన్నో దోపిడీలు సాగించి అతడు లక్షలు ఎత్తుకుపోయాడు. ఎందరినో చంపాడు. ఇంకా చెప్పాలా అన్నాడు ఇన్స్పెక్టర్. రాజారాం మొహాన్ని కప్పేసుకున్నాడు. ఇన్స్పెక్టర్, వాడెక్కడైనా కనిపిస్తే ఈ చేతులతో వాడి పీక పిసికి చంపేస్తాను అన్నాడు రాజారాం. ఇన్స్పెక్టర్ నాయర్ నవ్వాడు. రంజన్ బాగా బలిసిపోయాడు. మీరు దగ్గరికి వెళ్తే మిమ్మల్ని కూడా చంపేస్తాడు. 1/2 డజన్ పోలీసులను అతను షూట్ చేసి చంపేశాడు. కారులో పారిపోయాడు ఓసారి అన్నాడు ఇన్స్పెక్టర్. అంతవరకు వాడిని ఎందుకు ఎదగనిచ్చారు? మొదట్లోనే వాడిని చీల్చి పారేయాల్సిందే అన్నాడు రాజారాం. ఆ డబ్బు లెక్కెట్టడం మా వల్ల కాదు సార్ అన్నాడు కానిస్టేబుల్. పెట్టెకు లాక్ చేసి సీల్ చేయండి అన్నాడు ఇన్స్పెక్టర్. పక్క గదిలో సాధన ఏడుస్తోంది. ఇన్స్పెక్టర్ నాయర్ రాజారాం గదిలోకి వెళ్ళాడు. నీ కన్నీళ్లు వాడి నేరాలను కరిగించలేవే అన్నాడు రాజారాం. అటువంటి రాక్షసుణ్ణి ఎందుకు కన్నానో అని ఆమె వెక్కి వెక్కి ఏడ్చింది. రాక్షసుణ్ణి కూడా ఎవరో ఒకరు కనాలిగా అన్నాడు ఇన్స్పెక్టర్ నాయర్. చీకటి పడింది. రోడ్ల లైట్లు వెలుగుతున్నాయి. హారతి పేవ్మెంట్ అమ్మట నడుస్తోంది. తన కోసం నాన్న కారెందుకు పంపలేదో ఆమె ఆలోచిస్తోంది. పక్కనే ఒక డాడ్జ్ కార్ ఆగింది. ఆమె ఆత్రంగా కారు దగ్గరికి వెళ్ళింది. ఆ కారు నాన్నదే. కిటికీలోంచి ఆమె లోపలికి చూసింది. తన డ్రైవర్ కాడు. నాన్న కారులో వచ్చిన ఇతనెవరు? మీకోసం కాలేజీకి వెళ్ళి ఇలా వస్తున్నా అన్నాడతను. నిన్నెప్పుడు నేను చూడలేదే అందామె. నేను డ్రైవర్ని కాను, మీ తండ్రి గారు ఆఫీస్లో పనిచేస్తున్న టైపిస్ట్ని. డ్రైవర్ ఆరోగ్యం బాగాలేదు. మీకోసం నాన్నగారు నన్ను పంపారు అన్నాడతను. మీరు నన్నెలా పోల్చగలిగారు?
నాన్నగారితో మీరు ఆఫీస్కి వచ్చినప్పుడు చాలాసార్లు చూశాను. నిస్సందేహంగా ఆమె వెనక సీట్ మీద కూర్చుంది. తలుపు మూసింది. మౌనంగా అతడు కారును పోనిచ్చాడు. అతడి మెదడులో ఆలోచనలు సాగుతున్నాయి. 4-5 సార్లు కాలేజీ ప్రాంతంలో అతడు ఆర్తిని చూశాడు. అతడిలో కోరిక రగులుకుంది. ఎలాగైనా ఆమెను పొందాలి. ఆ రోజు కాలేజీకి వెళ్తున్న కారును ఆపాడు అతడు. నేను సిఐడి ఆఫీసర్ని. నీ లైసెన్స్ ఎక్కడా అడిగాడు డ్రైవర్ని. అదే సమయంలో డ్రైవరు క్లోరోఫామ్ తనకు తెలియకుండానే పీల్చేశాడు. ముందు సీటు మీద వాలిపోయాడు. అటుపైన అతడు కారును పోనిచ్చాడు. ఎవ్వరూ లేని చోట డ్రైవర్ని దింపి పేవ్మెంట్ వారగా పడుకోబెట్టేశాడు. నాటుసారా తాగి పడుకున్నాడు అని అందరూ అనుకుంటారు. అతడు కారును కాలేజీకి తీసిపోయాడు. ఆమె వెళ్ళిపోయిందని ఎవరో చెప్తే ఇటు కారులో వస్తుంటే నక్షత్రంలాగా హారతి కనిపించింది. అతడు కారును పోనేస్తున్నాడు. ఆమె బయటకు చూస్తోంది. పువ్వులంటే ఆమెకు పిచ్చి. కాసేపు ఆపండి, పువ్వులు కొనుక్కోవాలి అందామె. పువ్వులు అమ్మే చోట అతడు కారు ఆపాడు. హారతికి మల్లె పువ్వులు ఇస్తూ మల్లిక ముందు సీట్లో ఉన్న డ్రైవర్ని చూసి తుళ్ళిపడింది. మొల్లోంచి ఏదో తీసింది. తలుపు తెరిచింది. అమాంతంగా వెనక నుంచి డ్రైవర్ని అనేక చోట్ల కసితో పొడిచేసింది. ఇంకా పొడుస్తూనే ఉంది. ఆరతి అరుస్తూ కిందకి దూకింది. అనేక మంది గుమికూడారు కారు చుట్టూ. పువ్వులు అమ్మే మల్లిక ఆరతి ముందుకు దిగింది. వాడు పిశాచమమ్మ, నిన్నెక్కడికో తీసుకుపోయి బలాత్కరించేవాడు. నువ్వు రోజు కొనే పువ్వులు నీ శీలాన్ని కాపాడాయి అంది మల్లిక. అతడు నీకెలా తెలుసు అడిగింది ఆరతి. మల్లిక కళ్ళు మూసుకుంది. నా ప్రియుణ్ణి చంపి ఆ శవం ముందు ఈ దుర్మార్గుడు నన్ను రేప్ చేశాడు అంది మల్లిక. ఎవరైనా మా నాన్నకు ఫోన్ చేయండి, నేను ఇక్కడ ఉన్నాను అని చెప్పండి అంది ఆరతి. పోలీస్ జీపు కారు పక్కనే ఆగింది. ఏమైంది అడిగాడు ఇన్స్పెక్టర్ నాయర్. లోపల లైటేసి కారులోకి చూశాడు ఇన్స్పెక్టర్. రంజన్ రక్తపు మడుగులో సీట్ మీద పడున్నాడు. ఎవరు చంపారు ఇతన్ని అడిగాడు నాయర్. నేను సార్, నా పేరు మల్లిక అందామె. ఇన్స్పెక్టర్ ఆమె వైపు ఆశ్చర్యంగా చూశాడు. మల్లిక, ఆ దుర్మార్గుడు నీకే దొరికాడా? విధి నీ దగ్గరికే అతడిని పంపిందా అన్నాడు ఇన్స్పెక్టర్. ఈ అమ్మాయి శీలాన్ని కాపాడగలిగినందుకు నేను సంతోషిస్తున్నాను అంది మల్లిక. ఈమెవరు ఇన్స్పెక్టర్ అడిగాడు. నా పేరు ఆర్తి ఇన్స్పెక్టర్, లేబర్ మంత్రి మంగరాజు గారి కూతుర్ని అందామె. పట్నం ప్రజలను హడలగొట్టేసిన రంజన్ జీవితం ఆఖరికి ఇలా అంతరించింది అన్నాడు ఇన్స్పెక్టర్ నాయర్. కథ సమాప్తం. ఈ కథ మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎండ్ స్క్రీన్లో ఇదివరకు చదివిన నవలలు, కథలు, పూర్తి నవలలు ఉంటాయి. తప్పకుండా వినండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.